కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా జరుగుతోంది. దీంతో ముందస్తుగా జీహెచ్ఎంసీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లోకి వెళ్లాక తొలి భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ సభ్యత్వం రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. తొలిసారి కౌన్సిల్ మీటింగ్లో పాల్గొనున్నారు ఈటెల, రఘునందన్, ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్లో జరుగుతున్నారు. కుమార్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏదైతే జీహెచ్ఎంసీకి సంబంధించి మరికొద్ది సేపట్లో కౌన్సిల్ సమావేశం అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు వినూత్న నిరసనకైతే ఇక్కడ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పైప్ లైన్లు, గుర్రపు డెక్కలు తీసుకొచ్చి ఇక్కడ వినూత్న నిరసన అయితే తెలియజేస్తున్నారు. అలాగే మరొక పక్క బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఏదైతే పార్టీ మారిన గద్వాల్ విజయలక్ష్మి ఏదైతే మేయర్ పదవికి రాజీనామా చేయాలంటూ కూడా ఆయనైతే వినూత్న నిరసన అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా పైప్ లైన్లు, డెక్కలతో అయితే ఇక్కడ నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అయితే మనతో పాటు ఉన్నారో వాళ్ళు అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మేడం చెప్పండి. ఈ రోజు మన జీహెచ్ఎంసీ దుస్థితి ఎలా ఉందంటే, రేవంత్ రెడ్డి గారు గెలిచి 6 నెలలు అయ్యింది. మేయర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు, కానీ ఇంతవరకు కూడా ఎలాంటి పనులు జరగలేదు. మినిమం థింగ్ మాన్సూన్ రాగానే నాలాలలో పూడికలు తీయాలి, అట్లాంటి పనులు కూడా చేయలేదు. చెరువులలో మొత్తం డ్రైనేజ్ లైన్స్ కలుపుతున్నారు, ఎస్టీపీలు పని చేయట్లేదు. ఈ రోజు మన నగరంలో దాదాపు 50% కంటే ఎక్కువ డ్రైనేజ్ సిస్టమ్ ట్రీట్మెంట్ చేయకుండా నాలాలలో, చెరువులలో కలుపుతున్నారు. దానివల్ల గుర్రపు డెక్క పెరుగుతుంది. గుర్రపు డెక్క తీయడానికి కనీసం ఎక్విప్మెంట్ లేకపోతే వలలు, చేపలు పట్టినట్టుగా వలలేసి గుర్రపు డెక్క తీసే దుస్థితిలో ఈ రోజు ఉంది అని అంటే మళ్ళీ జీహెచ్ఎంసీ అన్ని డబ్బులు ఎలా ఖర్చు పెడుతుంది? ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, నాలాలు. మళ్ళా వర్షాలు పడంగానే నాలాలలో పడి మనుషులు చనిపోతే సారీ అని చెప్పి వీళ్ళందరూ బయటికి వస్తారు. ఏమన్నంటే గత ప్రభుత్వం చేసిన తప్పుడు అని అంటారు. మళ్ళీ వీళ్ళు గెలిచి ఇన్ని రోజులైంది, వీళ్ళేమి చేస్తున్నారు? ఈ రోజు మేము కేవలం ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నాము. కుక్క కాటుకి చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు సమాధానం చెప్పని మేయర్ గారు ఈ రోజు పార్టీ కండువా మారి ఒక మేయర్ గా కూర్చుంటానంటే ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? ఇది మేము ప్రశ్నిస్తాము. ప్రజలు కట్టే ప్రతి ఒక్క రూపాయికి ఆమె న్యాయం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. గతంలో ఉన్న సమస్యలు ఇప్పుడు కూడా ఉన్నాయి. నాలాల పూడిక తీత కానీ ఏ సమస్య అలాగే ఉంది. కుక్క చాటుకు చనిపోతున్న మేయర్ గారు ఏ సమస్య దానికి సరైన సమాధానం ఇవ్వట్లేదు. ఇప్పుడు చూసిన సమస్యలు ఏమైనా జడ్సీ మారుతున్నారు, ఐఏఎస్లు మారుతున్నారు, కమిషనర్లు మారుతున్నారు, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా సమస్యలు అట్లా ఉన్నాయి. ఈ రోజు విశ్వనగరంలో ఉన్న సమస్యలు గుర్రపు డెక్క కానివ్వండి, నాలాల డీసిల్టింగ్ కానివ్వండి, కాంట్రాక్టర్స్ డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఆ సమస్య అలాగే ఉంది. కాంట్రాక్టర్స్ డబ్బులు చెల్లించమని మేము 3 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా ఈ సమస్య అలాగే ఉంది. మేయర్ పట్టించుకోవడం. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి మారింది కాబట్టి ఆమెకు ఏమైనా నిధులు ఇచ్చారా ఏంటి అనేది ఇప్పుడు ఆమెను మేము ప్రశ్నించదలుచుకున్నాం. మొత్తానికి జీహెచ్ఎంసీ దగ్గర మాత్రం వాడివేడిగా అయితే చర్చ కొనసాగే అవకాశం అయితే ఉందో. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ అలాగే కాంగ్రెస్ కూడా ఏదైతే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నిరసన తెలియజేస్తున్నారో, అలాగే మరొక పక్క ఏదైతే అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ.